నువ్వేంట్రా హాస్టల్లో అది పొద్దున ఈ బ్యాగ్ తో? అదేరా ఎగ్జామ్స్ అయ్యేంత వరకు ఇక్కడే ఉందాం అనుకుంటున్నాను. ఎంత మాట అన్నావురా, నోట్లో మిల్క్ పోసావు. బాబు మంచి పని చేసావు. నేను చూసేనా మాకు చదువుకోవాలని ఇంట్రెస్ట్ పడుతుంది. కూర్చో. ఈ హాస్టల్ మొత్తం నీదిరా, హ్యాపీగా చదువుకో. కొంచెం ఎక్స్ట్రా అయిందిరా. ఏంట్రా ఎక్స్ట్రాలు? అరే మార్చి పోతే సెప్టెంబర్, రెగ్యులర్ పోతే సప్లిమెంటరీ అంటూ మగ్గుతున్నటువంటి మీ జీవితాల్లో వెలుగు నింపడానికి ఆ దేవతల సాక్షిగా ఆశాజ్యోతిలాగా వచ్చిన అన్నరా నారిగాడు. మా జీవితంలో కాదురా, నీ జీవితంలో. నాకు తెలుసు బే, కంట్రీ ఫ్లవర్. ఆడొచ్చింది మన కోసం రా, చదువుకోని అంట్రా. నీకు ఏ బెడ్ కావాలంటే ఆ బెడ్ సెలెక్ట్ చేసుకోరా, హ్యాపీగా చదువుకోరా. నువ్వు నా ఫ్రెండ్విరా, నా ఫ్రెండ్వి. సరే నాకు నీది ఒక మంచి డ్రెస్ కావాలరా. ఏంట్రా ఇదంతా అమ్మాయి కోసమేనా? ఎప్పుడు హెల్ప్ తీసుకొని నువ్వు అమ్మాయిని అట్రాక్ట్ అవ్వాలంటే మంచి డ్రెస్ ఉండాలంటరా, అందుకే. అద్దిరా ఇప్పుడు లైన్ లోకి వచ్చావు. ఇక నా ర్యాంక్. అరే నారి, ఈ విషయంలో చెర్రీ అన్ని గురువుని చేసుకో. నీ హెయిర్ స్టైల్, నీ డ్రెస్సింగ్ స్టైల్, నీ లైఫ్ స్టైల్ మొత్తం మార్చేస్తాడు. ఏమంటారా చెర్రీ? మబ్బులో ఉన్న నిన్ను మైకేల్ జాక్సన్ నేను మారుస్తాను రా. ఐ విల్ హ్యాండిల్ ది మ్యాటర్. అమ్మాయిలు ఇంత వీక్ అనుకోలేదు, హంగులకు రంగులకు అంత విలువిస్తారు అనుకోలేదు. వాళ్ళు కోరుకునేది ఇదే అయితే అలా మారడానికి నాకు ఒక్క రోజు కూడా పట్టలేదు. వీడేంటి ఇలా మారిపోయి వచ్చాడు? అసలు నువ్వేం చెప్పావే? నేనేం చెప్పాను? నీలాంటి అవతారానికి ఎవరు పడరని తిట్టాను అంతే. దానికే వీడు ఇలా అవతార్ హీరోలా తయారై వస్తాడని నాకేం తెలుసు? చూడు, నీ వల్ల అడ్వాంటేజ్ తీసుకుంటున్నాడు. ఎక్స్క్యూజ్ మీ. ఏంటి? నా పేరు నారాయణ అండి. భారత్ ఇంజనీరింగ్ కాలేజ్ లో ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. ఈ మధ్య క్యాంపస్ ఇంటర్వ్యూలో జాబ్ కూడా వచ్చింది. ఇవన్నీ నాకెందుకు చెప్తున్నా? యాక్చువల్ గా నేను మిమ్మల్ని కొన్ని రోజుల నుంచి ఫాలో అవుతున్నానండి. ఎందుకో చూడంగానే నచ్చేశారు. ముందు అట్రాక్షన్ అనుకున్నాను, రోజు చూడాలనిపిస్తే ఎఫెక్షన్ అనుకున్నాను. కానీ ఈ మధ్య అది లవ్ అని కన్ఫర్మ్ చేసుకున్నాను. అందుకే మీకు ప్రపోజ్ చేయాలనుకుంటున్నాను. నువ్వు అనుకునేవేవి జరగవు. అదేంటండి? నాకు మ్యారేజ్ అయింది. ఇక నుండి నీ టైమే కాదు, నా టైం కూడా వేస్ట్ చేయకు. చదువుకున్నాడు కదా, అర్థం చేసుకుంటావనే చెప్తున్నాను. నువ్వు ప్రేమించిన పెళ్ళైన అమ్మాయినారా? అంటే ఏంట్రా, ఇప్పుడు అమ్మాయి మొగుడు సైడ్ చేసి అమ్మాయి నీకు సెట్ కనపడుతున్నాను రా అన్న. ఈ సోలు లవ్ స్టోరీ నేనేదో నీకు హెల్ప్ చేద్దామని ఇన్ని బీర్లు తాగితే తాగింది అన్న. నేను చెప్పేది వినన్నా. ఏంటి? ఆ అమ్మాయి నాకు అబద్ధం చెప్పిందన్నా. ఏమా బాగున్నావా? బాగున్నానండి. ఏమిటి ఈ సంబంధం కూడా వద్దన్నమాట? అబ్బాయి లక్షణంగా 1,00,000 సంపాదిస్తున్నాడు, ఇది కూడా వద్దన్నమాట. సరేనే ఇష్టం. ఏమిటో ఈ కాల పిల్లలు.